అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం. నేను చెప్పను. నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. నిన్న ఏం జరిగింది అంటే, కెప్టెన్స్ గురించి దాని గురించి టాస్క్ జరుగుతుంది కదండీ! నిఖిలు, తనూజ, రీతు ఉన్నారనమాట. దానికోసం ఒక టాస్క్ పెట్టారు. ఏంటది? హోల్డ్ ద క్రౌన్. ఎవరికైతే అంటే క్రౌన్‌ని పెట్టుకునే దాన్ని హోల్డ్ చేయాలి. ఎవరు చేయగలరు అనేది ఒక టాస్క్ అనమాట. కిరీటాన్ని కత్తితో హోల్డ్ చేయడం. ఆ కిరీటం ఉంది కదమ్మా! దాన్ని అవునేలా తిప్పి కత్తితో పట్టుకొని ఉండాలి. మళ్ళీ అది ఎవరైనా వీళ్ళున్నారు కదా! మిగతా వాళ్ళందరూ వాళ్ళకవి ఇచ్చారు. వెళ్ళిపోయింది. యాపిల్స్. యాపిల్స్ ఇచ్చి హోల్డ్ చేయొచ్చు అది. అప్పుడు మనం మొయలేమనమాట. ఆఖరికి పాపం నిఖిలును, సంజన గారు మంచిగే ఉన్నా గూడా పాపం తనూజకి పెట్టకుండా నిఖిల్ గారికి తన యాపిల్‌ని తగిలిచ్చింది సంజన గారు. ఎందుకంటే పాపం 2 సార్లు తనూజనును ఆ అమ్మాయి ఉంది గదా! రీతు. ఓసారి హెయిర్ కట్ చేయించుకుంది గదా! సంజన గారి కోసం. మళ్ళీ ఓసారి కాఫీ గూడా సాక్రిఫైస్ చేసింది కాబట్టి ఆఖరికి నిఖిల్‌కి పెట్టారు. నిఖిల్‌కి పెట్టడం వల్ల నిఖిల్ ఫస్టేమో రీతు హోల్డ్ చేయలేకపోయింది. తర్వాతేమో నిఖిల్ ఓడిపోయాడు. ఫైనల్‌గా తనూజ విన్నర్ అయింది. అంటే విన్నర్ అంటే ఫైనల్లీ తనూజ కెప్టెన్ అయిందనమాట. ఆఖరికి ఇప్పుడు కెప్టెన్ అయింది. కెప్టెన్ అయింది గానీ పొగరొచ్చేసినట్టుంది కదమ్మా! ఆ! కెప్టెన్ అయిన తర్వాత పాపం సంజన గారు ఏమని చెప్పారంటే, "నువ్వు పొరపాటున అలా జరిగిందని" చెప్పి సంజన గారు చెప్తే, సంజన గారిని కూడా ఆడుకుంది. కొంచెం లెవెల్ పెరిగిపోయింది ఒక క్షణంలో. ఆ తర్వాత మళ్ళీ ఇది ఎవరు ఆ! కళ్యాణ్ చూడు. కళ్యాణు చెప్తున్నాడు. కళ్యాణ్‌తో మాట్లాడుతుంది తనూజ. కళ్యాణ్‌తో మాట్లాడుతుంది కానండి, కళ్యాణ్ ఏం చేసాడు, ఏడుస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ విషయం చెప్పొద్దంటే, "నువ్వు పూర్తిగా వినవా" అని చెప్పి కళ్యాణ్ మీద కోప్పడి వెళ్ళిపోతదేంటి? ఆమెకసలు బుర్రే ఉండదు. ఆవిడ అసలు నసపార్టీ తనుజ. కానీ తనూజని విన్నర్ చేస్తే అంత వేస్ట్. తనూజని మాత్రం విన్నరే చేయకూడదసలు రూల్ ప్రకారం. ఎంతకంతకి ఇమాన్యుల్ అవ్వచ్చు. కాకపోతే కళ్యాణ్ గూడా అవ్వచ్చు. ఎందుకంటే కళ్యాణ్ చాలా చాలా మంచోడు. చూడమ్మా ఎంతమంది అబ్బాయిని ఎన్ని సార్లు మోసం చేసినా ఆళ్ళని నామినేట్ చేయడు. ఆళ్ళది తీసుకుంటాడనమాట. ఏంటి ఇలా జరిగింది కాబట్టి వాళ్ళని నమ్మకూడదనే ఒక దాంట్లోనే ఉంటాడు. కళ్యాణ్ పెర్ఫార్మన్స్ మాత్రం ఈ వీక్ చాలా చాలా బావుంది. కళ్యాణ్ మాత్రం చేశాడు. నాకైతే చాలా చాలా నచ్చింది కళ్యాణ్‌ది. ఎందుకంటే నిన్న గూడా ఇంక దానికి పెద్ద ఇష్యూ చేయలేదు ఆ అమ్మాయి గురించి. వచ్చేసాడు కళ్యాణ్. అదొకటేనండి నిన్న ఏం జరిగిందంటే ఈ గౌరవ్‌దొకటుందండి కళ్యాణ్‌ది తర్వాత చెప్తాను. గౌరవ్‌ది ఏమైందంటే ఆళ్ళు మంచోళ్ళు కాదు, సంజన గారు ఫేకు అయన్నీ మనకు చెప్తాడేంటి ఇయన్నీ చిన్నపిల్లోడిలాగా కాదు చిన్నపిల్లోడిలాగా అందరి మీద ఇయన్నీ చాడీలు చెప్పడం మాత్రం నేర్చుకున్నాడు గౌరవ్. ఈ ఆట ఆడతాం. ఆట ఆడడం లేదు. గౌరవ్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు నా దృష్టిలో అయితే. నేను నిన్న కూడా చెప్పాను. ఇవాళ ఖచ్చితంగా గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు ఫస్ట్. ఇంకేదన్నా జరిగితే డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. ఇంకెవరైనా అవ్వచ్చేమో. అదైతే తెలీదు కానండి. గౌరవ్ మాత్రం నాకైతే ఇష్టం లేదు. అన్నీ చాడీలు ఆళ్ళ మీద, ఈళ్ళ మీద, ఈళ్ళ మీద, ఆళ్ళ మీద అలా చెప్తూనే ఉన్నాడనమాట. ఆ తర్వాత మళ్ళీ అదిగో సర్ప్రైజ్‌తో 'గుడ్ మార్నింగ్' సాంగ్ స్టార్ట్ అయిపోయిందండి. మళ్ళీ సంజన గారికి, తనుజకి గొడవ గూడా అయింది. నిఖిలేమో మనం కలిసుంటాం గదా! మీరు నాకెందుకు పెట్టారు? వేరే వాళ్ళకి పెట్టొచ్చు కదా! అని అడిగి పాపం సంజన గారితో గొడవ పెట్టేసుకున్నాడు. ఆయన అసలు కాంప్రమైజే అవ్వట్లేదు. చిన్న ఇష్యూకి పెద్దదయిపోయి కాంప్రమైజే అవ్వట్లేదు నిఖిలు. ఇంకేం చేస్తాం? ఒప్పుకోలేనప్పుడు మనం ఏం చేయలేం. ఎప్పుడు చూసినా ఆ సంజన గారిని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఎవ్వరైనా ఆవిడనే బ్లేమ్ చేస్తూ ఉంటారు. అది కూడా నాకు నచ్చలేదు ఆ విషయం. తర్వాత ఇంకా మన నిన్న 10థ్ వీక్ వచ్చేసాం కాబట్టి 10థ్ వీక్ కెప్టెన్ తనూజ అయిపోయింది కాబట్టి, వాళ్ళది చైల్డ్ అంటే బాల్యం గురించి చెప్పమన్నారు కదమ్మా! ఎవరి బాల్యం ఎలా గడిసింది అని చెప్తే, ఒక్కొక్కళ్ళ ఫోటో ఒక్కొక్కళ్ళు తెచ్చి ఇవ్వడం. అయితే ఫస్ట్ ఫోటో బాగా గెస్ చేసింది. ఎవరు? చేసేసి సుమన్ ఇచ్చాడు కదా! ఎవరికి? కళ్యాణ్‌కే ఇచ్చాడు కదా ఫస్ట్. కళ్యాణ్‌దండి పాపం బాధనిపించింది. ఏడిపించేసాడు కళ్యాణ్. ఫస్ట్ అదే ఆళ్ళ అమ్మ, నాన్న సరిగ్గా చూడలేదని అదే ఫోను చేయలేదని చాలా చాలా బాగా ఏడ్చాడు. అప్పుడైతే నాకు బాగా బాధనిపించింది. బావుంది. కళ్యాణ్‌ది బావుంది. మిగతా వాళ్ళది పెద్దగా అనిపించలేదు. తనూజది నసపార్టీ. తనూజ అస్సలు నాకు నచ్చట్లేదు. అలాగే మళ్ళీ అలాగే ఫస్టేమో తర్వాత రీతూది ఏమో సెకండ్ ఫోటో వచ్చింది. ఫస్ట్ కళ్యాణ్‌దే వచ్చింది. రీతూది కూడా బానే ఉంది. ఆ అమ్మాయి మంచిగానే ఉందంట. తర్వాత డెమోంది కూడా బానే నడిసింది. తర్వాత ఫోర్త్ అండి కళ్యాణ్‌దొచ్చింది. అయితే ఇది మన ఎవరున్నారు? ఈయనున్నాడు గదా! మన ఇమాన్యుల్. ఇమాన్యుల్ స్టోరీ గూడా చాలా చాలా కష్టపడ్డారండి పాపం ఆళ్ళు గూడా. ఆళ్ళది గూడా నాకు బాధనిపించిందనమాట. అది ఇంక చెప్పలేం కొంతమంది పరిస్థితులు కొంతలా ఉంటాయి గదా! అయన్నీ తట్టుకొని ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి విన్నర్ అయితే బావుండనిపించింది. మిగతా వాళ్ళందరియి బానే ఉన్నాయి. అందరూ కొంచెం లగ్జరీగా బతికారు. కాకపోతే మన కళ్యాణ్‌కి కొన్ని బాలేదు. ఎలా ఉన్నా తల్లిదండ్రుల ప్రేమ దక్కలేనప్పుడు ఎంత చాలా బాధపడతారు కదా! కళ్యాణ్‌దొకటి చాలా బాధ పెట్టిచ్చారు నాకనిపించింది.
ఇమాన్యుల్ది ఒకటి చాలా బాధ అనిపించింది కదమ్మా. ఇమాన్యుల్, కళ్యాణ్ అంతే కదా, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు ఇంకా అందరూ బాగానే ఉన్నారండి. అది కూడా బాగుంది టాస్క్, అంటే వాళ్ళ విశేషాలు చెప్పడం. ఆ తర్వాత సంతూర్ది చెప్పారు కదా యాడ్, సంతూర్ శాండిల్ది సబ్బు ఫస్ట్ రాసుకోవాలి, తర్వాత సిరము, తర్వాత ఫేస్ ప్యాక్. అది సంజన బాగా చేసింది చూసావా, సంజనానే విన్నర్ అయ్యారు. నాకు ఇష్టం సంజన ఇష్టం, ఇమాన్యుల్ ఇష్టం, ఇప్పుడు కళ్యాణ్ ఇష్టం. కళ్యాణ్ బాగా నచ్చుతున్నాడు, చాలా చాలా బాగా నచ్చుతున్నాడు. తర్వాత అండి అది అయిపోయింది. దాంట్లో తనూజ, రీతు కూడా పెర్ఫార్మెన్స్ చేశారు, కానీ ఇద్దరు సపోర్ట్ తీసుకున్నారు. కానీ సంజన మాత్రం మంచిగా తన ఏజ్కి తగ్గట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ది కాన్సెప్ట్ తోటి వచ్చింది, బాగా నచ్చింది నాకు, అది బాగుంది. తర్వాత భరణి గారిని ఈ తనూజ కెప్టెన్ అయిపోయినప్పుడు భరణి ఎత్తుకున్నాడు కదా, ఎవరిని? తనూజని. అయితేనంట కళ్యాణ్ అదండి ఈవిడ ఉంది, దివ్య ఉంది కదా, దివ్య కెప్టెన్ అయినప్పుడు అంట భరణి గారు ఎత్తుకోవాలంట. ఇది పెద్ద విడ్డూరం. మీరు ఆ అమ్మాయిని ఎందుకు ఎత్తుకున్నారు, నన్ను ఎందుకు ఎత్తుకోలేదు? అసలు ఏమన్నా ఆమెను కామన్ సెన్స్ ఉందా? అసలు ఎత్తుకోవడం మాట పక్క పెట్టండి. ఒక్కొక్క ఆవిడకి మొయ్యడం మాట దేవుడు ఎరుగు, ఆవిడ స్ట్రాంగ్గా ఉందని ఆవిడ అన్నది. అలా కూడా కాదు, ఆ చిన్న చిన్నాటికి ఆవిడ ఎలాంటివన్నీ లాగుతూ ఉంటుంది. ఆ ఒక నస పార్టీ ఆమె. భరణి గారిని లోపలికి తెచ్చినప్పుడు దివ్యని బయటకు పంపించాల్సింది, అసలు బయటకు పంపించలేకపోయారు ఇప్పటి వరకు. అదొకటి నాకు నచ్చలేదు. దివ్య కూడా ఆవిడ గేమ్ ఆడుతుంది, గేమ్ ఆడదని నేను అస్సలు అన్ను, గేమ్ చాలా చాలా బాగా ఆడుతుంది. కాకపోతే ఏంటంటే ఈ స్ట్రాటజీలు వరస్ట్ అన్నీ అంత డిఫరెంట్ ఆవిడ. అన్నయ్య అని అంటది, ఎప్పుడైనా అన్నయ్య అని పిలిచిన పాపని పోలేదు ఆయన్ని, భరణిని. ఆవిడ మాట్లాడే విధానమే భరణి గారితో అస్సలు నాకు నచ్చదు. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆమె యాటిట్యూడ్ అనమాట అలాగా. అది ఎత్తుకోలేదంట, ఏమి ఎత్తుకుంటాడైనా, కర్మరా బాబు. అది ఒకటి అనిపించిందండి. తర్వాత అది బీబీ రాజ్యంలో రాణులకి, రాజుకి భోజనం మంచిగొచ్చింది, కమాండర్స్కి మంచిగొచ్చింది. కానీ ప్రజలు తినలేదన్నారు కదా, వీళ్ళు తిన్నారు కానీ పర్ఫెక్ట్గా తినలేదని లగ్జరీ ఐటమ్స్ అనమాట. అక్కడ క్రికెట్ ఆడారు చూడు, అవన్నీ పెట్టేసేసి ఏదైతే మనం ఒక్కొక్కరికి 2 బాల్ ఇచ్చారండి, ఏది కొడితే వాళ్ళదే అవుతుంది అనమాట. అది కొంచెం బాగానే ఆడారు, సరదాగా అనిపించింది. మటన్, కాఫీ, చీజు, పన్నీరు, ఇలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మంచివి. అయితే ఆ బాల్స్ కూడా సరిపోలేదని చెప్పేసేసి మళ్ళీ అడిగితే మళ్ళీ ఒక 6 బాల్స్ ఇచ్చారు. కానీ దాదాపుగా అన్నీ బాగానే వచ్చాయి, వాళ్ళు కావాల్సినవి అనుకున్నవన్నీ బాగా వచ్చాయి. అది బాగుంది. పాపం వాళ్ళకి కూడా అన్యాయం జరగనట్టు, కానీ వాళ్ళు కూడా తిన్నారులేండి, తినలేదని ఏమి కాదు, తిన్నారు. కాకపోతే ఇంకా కొంచెం వాళ్ళు సాటిస్ఫై చేయడానికి ప్రజలకి ఇది ఇచ్చారనమాట. మళ్ళీ అలాగే రీతుని నువ్వేంటి రానివా అది ఇదని ఇమాన్యుల్ కామెడీ చేశాడు కదా కాసేపు, అది కూడా బాగుంది, నచ్చిందండి. ఈ రోజు మాత్రం నాగార్జున గారు వస్తారు, ఖచ్చితంగా చూడండి. ఎవరికి తిట్లు ఉంటాయో, ఎవరికి మెచ్చుకుంటారో, నాకైతే కళ్యాణ్ని మెచ్చుకుంటారనిపించింది, ఇమాన్యుల్ని మెచ్చుకుంటారనిపించింది. మరి ఎవరు ఏం జరుగుతుందో చూడాలి. గౌరవ్ కూడా ఎలిమినేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే 5గురు నామినేట్ చేశారు. ఆ అబ్బాయి ప్రవర్తన కూడా ఏం బాగోలేదు. ఆట సరిగ్గా ఆడడం కాదు, చాడీలు మాత్రం ఎక్కువ చెప్తున్నాడు. ఇదండి నేనైతే బిగ్ బాస్ ముచ్చట. అంటే స్పీడ్గా చెప్తున్నాను, ఏమనుకోకండి, ఎందుకంటే లేట్ అయిపోయింది చాలా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేస్తుంది ఇప్పుడు అసలే. ఈ విషయం అందుకే చెప్పడానికి టక్ వీడియో చేసేసాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేయండి. ఉంటామండి. నమస్కారం.